హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. దానికోసం సన్నగా కట్ చేసుకున్న ఆలూ ముక్కల్ని సాల్ట్ వాటర్లో 2 times వాష్ చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని 2 tablespoon ఆయిల్ వేసుకొని ప్లెయిన్గా ఉన్న ఆలూ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. 70% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 70% కుక్ అయ్యాయి. వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, 1 ఎండుమిర్చి వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసుకొని వేసుకోవాలి. అండ్ అలాగే 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి 70% కుక్ చేసుకున్న ఆలూ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 1 tablespoon సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1/2 tablespoon పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్, పసుపు బాగా కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 minutes ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కారపొడి కోసం వెల్లుల్లి, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పులు, కారం, సాల్ట్ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీ చేసుకున్న పౌడర్ని 2 tablespoon దీంట్లోకి తీసుకుంటున్నాను. 2 tablespoon కారపొడిని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని 2 minutes ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. వేడివేడిగా ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని రసం, పప్పులోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to my channel.